తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక ఈరోజు తమ సృజనస్వరాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, ఆరంభం నుంచి మీ సృజనస్వరం వింటుంటే ప్రతి చోట ఒక రకమైన ఇంట్రెస్టు, ఉత్సుకత, ఒక్కోసారి కొంచెం బాధ కలగటము, ఒక్కోసారి సంతోషము, ఇలాంటి రకరకాల భావాలు కలుగుతున్నాయి. అయితే మీరు సాహిత్య అకాడమీ గురించి చెప్పిన తర్వాత మాత్రము ఒక రకంగా ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అనిపించింది. ఒక కళ, నిజమైన కళ. నాలాంటి వాడు ఉద్యోగం ఒకటి, ఇష్టం ఒకటి, ఈ రెండింటి మధ్య ఘర్షణలో జీవితం గడుపుతూ ఎప్పుడైనా మాకు విముక్తి రాదా అని ఆలోచిస్తున్న టైంలో మీరు కలగన్నది, కోరుకున్నది ఒక రకంగా మీకు లభించింది. సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉంది మీకు, సాహిత్య ప్రపంచానికి సేవ చేసే అవకాశం దొరికింది. సో ఎలాగైతే ప్రతి సందర్భంలో మీరు ఒక కవిత రాస్తూ వచ్చారో, అలా సాహిత్య అకాడమీ చేరినప్పుడు దాన్ని కూడా మీరు మీ భావాల్ని కవిత్వీకరించారా, కవిత్వంలో వ్యక్తపరిచారా? పరిస్తే ఆ కవిత్వం రాయటప్పుడు మీ భావాలేమిటో చెప్తూ ఆ కవిత వినిపిస్తారా? తప్పనిసరిగా సార్. మీరు అన్నట్టు నేను రెవెన్యూ శాఖలో ఉన్నప్పటికీ శ్వాసిస్తుంది సాహిత్యం కాబట్టి సాహిత్యాన్ని రెగ్యులర్ వర్క్గా కూడా పెట్టుకోగలిగే ఒక ఉద్యోగం దొరుకుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. అదొక ఆనందం, కళ. నా రెగ్యులర్ వర్క్ సాహిత్యమే. అంటే నేను పుస్తకాలని ప్రచురించే ఒక ప్రచురణకర్తగా, అనువాదాలు చేయించే ఒక సంపాదకుడిగా, లేకపోతే సాహిత్య కార్యక్రమాలను నిర్వహించేటటువంటి వాడిగా, సాహిత్య కార్యక్రమాలకు మద్దతు ఇచ్చే సంస్థకు ఒక బాధ్యుడిగా ఇట్లా ఉండగలుగుతాను అని నేను అనుకోలేదు. నేను సాహిత్య అకాడమీకి రావడం వల్ల, అది ప్రపంచ తెలుగు మహాసభల కారణం కావచ్చు, ఇంకే కారణం చేతనైనా నేను సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా వచ్చాను. సాహిత్య అకాడమీ సెక్రటరీగా నేను ఏవైతే వ్యక్తిగతంగా చేయాలనుకున్న పనులో అవన్నీ నేను సంస్థాగతంగా కూడా చేయడానికి నాకు ఒక అవకాశం దొరికింది. అందుకు నేను చాలా సంతోషపడ్డాను. బహుశా సాహిత్య అకాడమీకి సెక్రటరీగా రావడానికి కొద్ది రోజుల ముందో లేదా వచ్చాకనో ఈ పోయం రూపుదిద్దుకుంది ఒకటి. అది మీకు తప్పనిసరి వినిపించాలి. మన మిత్రులు అంటూ ఉంటారు, నువ్వు కలెక్టర్వి కదా, డిప్యూటీ కలెక్టర్వి కదా, జాయింట్ కలెక్టర్వి కదా, ఏదో ఈ కలెక్టర్ కోటలో ఉంటాడు అని అంటూ ఉండేవాడు. అరే ఆ కోట బాగుండదు రా భయ్, కోట నుంచి నేను తోటలోకి రావాలనుకుంటున్నా అని అంటూ ఉండేవాడిని. సాహిత్యపు పూదోటలోకి రావాలనుకుంటున్నా అని అనేవాడిని. అది ఏదో ఒక రకంగా వస్తుందని నేను అనుకోలేదు. వచ్చినందుకు చాలా సంతోషపడుతూ దాన్ని, ఈ పోయంని అప్డేట్ చేశాను. ఇది మూలమలుపులో ఉంది. ఇదేంటంటే తోటలోకి అడుగెయ్యాలే పోయం పేరు. తోటలోకి అడుగెయ్యాలే ఎలుగుబంటి మీద ఎగిరి దుంకిన. ఈ పోయం చదివేటప్పుడు నేను కొంచెం నా నేపథ్యం శ్రోతలు ఒక 4-5 వారాల నుంచి వింటూ ఉన్నారు కాబట్టి, నేను రెవెన్యూ శాఖలో ఏ రకమైనటువంటి స్ట్రగుల్ చేస్తూ ఉన్నానో, లేదా రెవెన్యూ శాఖలో ఏ రకమైనటువంటి పని ఒత్తిడిని ఎదుర్కొన్నానో, ఆ పని ఒత్తిడిలో కూడా అధికారుల మన్ననలు పొందాను, ప్రజల మన్ననలు కూడా పొందానని నేను అనుకుంటూ ఉన్నాను. వీటన్నింటి సారం ఇందులో కనిపిస్తూ ఉంటుంది. నేను చాలా పెద్ద పెద్ద పనులు చేశాను, అందులో కూడా చాలా గొప్ప గొప్ప పనులు చేశాను. చాలామంది తహసీల్దార్లు భయపడిపోయిన పనులు చేశాను. అప్పుడు ఏం పనులు చేశానో కూడా ఇందులో మొదలుపెట్టి చెప్పాను. తోటలోకి అడుగెయ్యాలి ఎలుగుబంటి మీద ఎగిరి దుంకిన, గాయాలైతే అయినయి గని దాన్ని పడుకోబెట్టిన. ఎలుగుబంటి మీద ఎగిరి దుంకిన, గాయాలైతే అయినయి గని దాన్ని పడుకోబెట్టిన. పెద్ద పులితో కుస్తీ పట్టిన, ప్రాణం పోయి వచ్చింది గని పులి సలాం కొట్టింది. ప్రాణం పోయి వచ్చింది గని పులి సలాం కొట్టింది. పిట్టలతో ఆడుకుంది నిజమే, పిల్లలతో పెద్దరికాన్ని మరిచిపోయింది నిజమే. కాటేసే పాముల నడుమ పాషాణంలా నిలబడ్డా, గేలి చేసే కోతిమూకల మధ్య చేతుల్ని జెండాల్ని చేసి కలబడ్డా. మలుపు మలుపు దగ్గర గాయపడ్డా, మజిలీ మజిలీకి కవిత్వమై రాయబడ్డా. ఇదంతా రెవెన్యూ శాఖలో నా స్ట్రగుల్కి సంబంధించిన వ్యక్తీకరణ. లోకం ఏ పనిని ఎలా కొలత తీస్తుందో, ఎంత మోతకు ఎన్ని యూనిట్లు అంటారో, పెద్ద ఆఫీసుల ఇనుప చట్రాలేసుకొని మకాం పెట్టలేదు, పెద్ద ఆఫీసుల ఇనుప చట్రాలేసుకొని మకాం పెట్టలేదు. అంతా పునాదుల్లో రాళ్ళు పేర్చాను, సామాన్యులకు పూలు పంచాను, కుడుమిస్తే పండుగ చేశాను. ఇది నేను గ్రౌండ్ లెవెల్ వర్కే. చాలా సందర్భాల్లో ఎక్కువ పీరియడ్ నాది గ్రౌండ్ వర్కే, అంటే ఫీల్డ్ వర్కే చేశాను అని చెప్పడానికి అది చెప్పాను. నన్ను నచ్చని మాన్యులుండవచ్చు, మెచ్చని సామాన్యులైతే ఉండరు. మీదేసుకోవడమే గాని తోసెయ్యడం ఎరగనొన్ని, భుజాలకెత్తుకోవడమే గుర్తుంది కానీ కాడెత్తేసే తత్వం లేదు.
ఏది అంటానో అదే చేస్తానని కొందరికి కంటగింపు, ఏ సెక్టులో కలవనని ఏ గుంపులో కూడనని పరిహాసమో గౌరవమో ప్రకటిస్తుంటారు. ఇకనైనా కంచెకు యువతల కాలుపడాలే, బెర్రకు ఇటువైపు దుంకెయ్యాలే, కోట నుండి కాస్త తోటలోకి అడుగెయ్యాలి, కోట నుండి కాస్త తోటలోకి అడుగెయ్యాలి అని నేను రెవెన్యూ శాఖలో ఉన్నప్పుడు రాసుకున్నాను. రెవెన్యూ శాఖలో ఉన్నప్పుడు రాసుకున్న ఇంకా కొన్ని పోయమ్స్ ఉన్నాయి. ఏంటంటే అవతలి తీరం అనే ఒక పోయం ఉంది. నేను ఇక్కడి నుంచి దాటి ఇంకో చోటికి వెళ్ళిపోవాలని, ఇట్లాంటి కొన్ని పోయమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రెవెన్యూ శాఖ మనకు వేస్తున్నటువంటి ప్రెషర్. ఈ ప్రెషర్ అనడం కంటే నేను దీన్ని సరిగ్గా విశ్లేషించుకుంటే, నేను సాహిత్య సృజనని నా ఇష్టపూర్వకంగా చేయలేకపోతున్నానేమో అనే బాధ నుండి పుట్టుకొని వచ్చిన కవితలు ఇవన్నీ. మీ కవితలతో వింటుంటే ఈ 5 వారాలుగా నాకు ఒక డౌట్ వస్తుంది. మీ కవితల్లో రొమాన్స్ ఏది ఉంటుంది? అంటే రొమాన్స్ ఆధునిక తెలుగు సాహిత్యం, ఆధునిక తెలుగు కవిత్వంలో రొమాన్స్ అనేది కొంచెం తక్కువే. మనం ఉర్దూ సాహిత్యంతో పోల్చుకొని, లేదా ఉత్తర భారతదేశ సాహిత్యంలో చాలా భాషలతో పోల్చుకున్నప్పుడు కొంచెం రొమాన్స్ పాళ్ళు తక్కువే ఉంటుంది. కానీ మార్మికంగా ఉన్న కొన్ని పోయమ్స్లో ఆ రొమాన్స్ అణిచిపెట్టబడుతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది నా వ్యక్తిగతమే అనుకోవచ్చు, లేదా తెలుగు కవిత్వానికి మొత్తానికి కూడా ఇది వర్తిస్తుంది అని అనుకోవచ్చు. నేను ఇది రొమాంటిక్ పోయం అవుతుందా కాదా నేను పూర్తిగా చెప్పలేను. నేను ఇందాకే చెప్పినట్టు ఒక మార్మికత కింద ఈ రొమాన్స్ ఏమైనా దాచిపెట్టబడి ఉండే అవకాశం ఉంది. నేను ఒక పోయం మాత్రం చదువుతాను, దాన్ని మీరు ఏ కేటగిరీలోనైనా వేసుకోండి. హార్డ్ టు డిలీట్. ప్రతి కార్యానికి కారణం ఉంటుందని తెలిసి కనుక్కోలేని హేతువు చుట్టూరా కిరికీలు కొట్టడమే వేదన. మౌనం ఎక్కడ చెదిరిపోతుందో, మనస్సు ఎక్కడ కదిలిపోతుందో, వినీల గగనపు విహంగంగా ఎప్పుడు చరిస్తామో తెలియకుండడమే హేతువు. గోడకి అవతల ఏముందో చూసిన వాడెవ్వడు ఇటు రాడే, జన్మాతీత సత్యాలేవో బోధించడానికి. కనిపించని వేల దారాలతో కట్టుకుంటావు, అర్థం కాని ఏ పురాబంధాలతోనూ ఆలోచనలన్నీ తిప్పుకుంటావు. లంకే ఎక్కడ పడిందా అని వెతికి సంకెళ్ళు విడదీద్దామని క్షణం క్షణం విఫలమవుతుంటాను. అందని నందనవనంలో నువ్వు దృశ్యాదృశ్యంగా విహరిస్తుంటావు. నేను మాయతెరని తొలగిద్దామని పదే పదే ఓడిపోతుంటాను. ఎంతకీ అందని సింధు నాగరికతలో చిత్రలిపిలా నువ్వు, పాఠకుల్ని చేరని మహాకావ్యంలా నేను సమాంతరంగా. మెసేజ్లు ఒక్క క్లిక్లో డిలీట్ అవుతాయి. వాట్సాప్ను డిస్కార్డ్ చేస్తాను. నువ్వెక్కడైనా తగులుతావేమోనని ఫేస్బుక్ నుండి ఎగ్జిట్ అవుతాను. మొబైల్ డేటా సెట్టింగును వదిలించుకొని వైఫై తరంగాల దహనం నుండి నన్ను నేను దూరంగా జరుపుకుంటాను. మనల్నెప్పుడూ వదిలిపెట్టని గ్రావిటీలో భాగమైన జ్ఞాపకాల్ని ఏం చేద్దాం? ఎక్సలెంట్. మనల్నెప్పుడూ వదిలిపెట్టని గ్రావిటీలో భాగమైన జ్ఞాపకాన్ని ఏం చేద్దాం? మెమరీని కూడా డిలీట్ చేయదగ్గ ఒక యాప్ ఉంటే ఎంత బాగుండు. రెప్పలు గాయపరిచిన కంటి నిండా ఉద్వేగం జారిపోతున్నట్లు అక్కడ చెదిరిపోతున్న భీతావహ సౌందర్యం కనిపించని పాశాలతో మనల్ని కట్టేస్తుంది. స్నేహ సమీరంలో రెపరెపలాడే పత్రకెరటాలు గాజుకల్ల దుఃఖదారుల వెంట లోయ ప్రవాహంలా సర్రున దిగాలుకు ఉరుకుతుంటాయి. మబ్బులు ఎదురెదురై వరుసుకున్నట్లు, మనసులు ఒకటై అల్లుకున్నట్లు, మాయామేయ లోకంలో మనోవీధుల గుండా పరుగు తీయలేని నిర్బంధ పాఠాలు చెబుతుంటే మనం ఒక్కరొక్కరుగా నిలబడి కళ్ళతో కరచాలనం చేసి అపార్థాల చిత్తరువు మీద ఎప్పుడైనా నీరొంపుదామా అని ఇది ఒక పోయం ఉంది. హార్డ్ టు డిలీట్ అంటే కొందరిని మర్చిపోవడం కష్టమే, కొన్ని తొలగించడం కష్టమే, కొన్ని డిలీట్ కావు. డిలీట్ అన్ని చోట్ల అవుతాయి కానీ మనసులో కావు అని చెప్పడానికి రాసుకున్న ఒక పోయం. దీన్ని ఎవరైనా ఎట్లయినా వ్యాఖ్యానించవచ్చు. నేను రొమాంటిక్ పోయట్రీ వినిపించమంటే మీరు ట్రాజిక్ పోయట్రీ వినిపించారు. ట్రాజిక్ లేని రొమాన్స్
చాలా తక్కువ ఉంటుందని అనుకుంటాను. రొమాన్స్ వేరు, లవ్ వేరు. లవ్లో రొమాన్స్ కలిసి ఉంటే ఉండొచ్చు, కానీ లవ్లో చివరికి ఇట్లాంటివే మిగులుతాయని అనిపిస్తూ ఉంటుంది. దీని మీద నేను సాధికారికంగా మాట్లాడే శక్తి ఉన్నవాడిని కాదు. హార్డ్ టు డిలీట్ అనమాట. అయితే మీరు మరి ఇటు సృజనాత్మక రచనలు చేస్తున్నారు, మీరు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరినా మీరు సృజనాత్మకత వదిలిపెట్టలేదు. ఇప్పుడు సాహిత్య అకాడమీకి వచ్చారు, ఇక్కడ కూడా హెవీ వర్క్ ఉంది, అయినా సృజనాత్మకతను కొనసాగిస్తున్నారు. మరి మీరు ఈ విమర్శ వైపుకి ఎలా మళ్ళారు? విమర్శ వైపు మళ్ళడం అంటే ఇక్కడ ఒక వ్యక్తిని నేను గుర్తు చేసుకోవాలి. ఆయన గుడిపాటి గారు నాకు మంచి మిత్రుడు, చాలా కాలం నుంచి మంచి మిత్రుడు. అయితే తను వార్తా దినపత్రికలో చేస్తూ ఉన్నప్పుడు నేను పోయమ్స్ మాత్రమే పంపుతూ ఉండేవాడిని. పోయమ్స్ పబ్లిష్ అవుతూ ఉండేది. పోయమ్స్ పబ్లిష్ అవుతూ ఉన్న క్రమంలో ఆయన విమర్శ రాయమని, సమీక్షలు రాయమని నాకు పుస్తకాలు అప్పచెప్తూ ఉండేవాడు. ఆ పుస్తకాలు అప్పచెబుతూ ఉన్నప్పుడు నేను మీకు మొదలే చెప్పినట్టు రెవెన్యూ శాఖలో చాలా బిజీగా ఉండడం వల్ల ఆ పుస్తకాలు చదవడం కష్టమవుతుందని కొన్ని పుస్తకాలని పక్కకు పెట్టుకుని మర్చిపోయేవాడిని. ఆయన నాకు విమర్శ రాయమని లేదా సమీక్ష రాయమని పుస్తకం ఇచ్చినప్పుడు ఆ కారణం చేతనైనా ఆ పుస్తకాన్ని నేను చాలా శ్రద్ధగా చదువుతాను అనే మిషతోటి ఒప్పుకున్నాను. అట్లా ఒప్పుకొని కొన్ని డజన్ల కొద్దీ, నేను అనుకుంటా 200 వరకు చిన్నవి పెద్దవి సమీక్షలు వార్త కోసం, పాలపిట్ట కోసం రాశాను. అట్లా రాయడం వల్ల చాలా సమీక్షలు వ్యాసం పరిధికి విస్తరించాయి. కొన్ని నిజంగా ఒక పెద్ద టాపిక్ని సెంటర్ పాయింట్గా పెట్టుకొని రాసిన వ్యాసాలు కూడా చాలానే రాయాల్సి వచ్చింది. వీటన్నింటికీ కారణం గుడిపాటి గారు అడిగారు కాబట్టి నేను విమర్శలోకి దిగాను. ఇక విమర్శలోకి దిగడానికి ఇంకొక కారకుడు కూడా ఉన్నాడు. ఆయన నా చిరకాల మిత్రుడు గంటా జలంధర్ రెడ్డి మనకు తెలుసు. ఆయన తెలంగాణ వైతాళికులు అనదగినటువంటి మహానుభావుల సాహిత్య సేవ మీద ఎప్పుడూ సెమినార్లు నిర్వహిస్తూ ఉంటాడు. అట్లా నిర్వహించే సెమినార్లలో పత్ర సమర్పణ కోసం నన్ను చాలాసార్లు అడిగాడు. ఆ పత్ర సమర్పణలో ఆయన చాలా డిమాండింగ్ టోన్ ఉంటుంది. ఏంటంటే నువ్వు కాలేజీ మీద, నా గొడవ మీద ఒక వ్యాసం రాయాలి, పత్ర సమర్పణ చేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మనం దానికోసం ఒక 4 రోజులు 15 రోజులు సీరియస్గా కొత్త చూపుతో, కొత్త దృష్టికోణంతో దాన్ని చదివేది. అట్లా గంగుల షాయిరెడ్డి మీద రాయించాడు, తర్వాత దాశరథి మీద రాయించాడు, ఇంకా రంగాచార్య మీద రాయించాడు. ఇట్లా చాలా వ్యాసాలు నేను గంటా జలంధర్ రెడ్డి కోరిక మేరకు లేదా సూచన మేరకు రాశాను. ఇంకా ఈ క్రమంలో నాకు వేరే అవసరాలకు, వేరే సందర్భాలకు కావలసిన వ్యాసాలు కూడా రాసుకొని, ఇవన్నీ నేను ఒక విమర్శకుడిని కావాలని కానీ, లేకపోతే ఇవి ఒక ప్రణాళికాబద్ధంగా రాసినవి కానీ కావు. ఇవి 20-25 సంవత్సరాలుగా రాస్తూ ఉన్న క్రమంలో ఇటీవల పేపర్లన్నీ ఎక్కడో కనిపించకుండా పోతూ ఉన్న క్రమంలో ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నారు. గురజాల రామశేషయ్య గారు, చాలా పెద్ద ఆయన, చాలా సీనియర్ సాహితీవేత్త. ఆయన ఒకరోజు నా తెలంగాణ రుబాయిలని పత్రికల్లో చదివి నాతో చాలా సుదీర్ఘంగా మాట్లాడి, నీ మీద చాలా వ్యాసాలు వచ్చాయి, నేను వేరే పుస్తకాలు కూడా చదివాను మీరు రాసినవి, వీటన్నింటి మీద వచ్చిన వ్యాసాలని పారేస్తున్నారా, దాచుకుంటున్నారా అని అన్నాడు. నేను నా మీద వచ్చిన విమర్శల గురించి ఆలోచించట్లేదు సార్, నేను రాసిన విమర్శలు ఏమైనా ఒక చోటుకు వస్తాయేమో అని చూస్తున్నాను అంటే, లేదు మీ మీద వచ్చిన విమర్శల్ని ఒక ఫోల్డర్లో వేయండి, మీరు రాసిన విమర్శల్ని ఒక ఫోల్డర్లో వేయండి, దాన్ని ఒకసారి పరిశీలిద్దాం అని అన్నాడు. అట్లా పరిశీలించి నా మీద, అంటే సమాంతర స్వప్నం మీద, నేనే మీద, మట్టిపాట మీద, కొత్త పలక మీద వచ్చినటువంటి వ్యాసాలన్నింటినీ తీసుకొని కొత్త పలకకి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం వచ్చిన సందర్భంగా తెర తీసిన రంగస్థలం అని ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ని తయారు చేశారు రామశేషయ్య గారు. రామశేషయ్య గారు నా మీద వచ్చిన సమీక్షలు, విమర్శలు, వ్యాసాలు, అభిప్రాయాలు ఒకచోట చేర్చినప్పుడు గుడిపాటి గారితో సహా కలిసి, నేను రాసినవి కదా ప్రచురించాల్సింది, నా మీద రాసినవి అంత గొప్ప ఏముంటుంది అందులో అని నేను ఒక అవగాహనకు వచ్చి, నేను రాసిన సమీక్షలు, విమర్శలు, వ్యాసాలన్నింటినీ ఒకసారి ఒకచోట పెట్టుకొని చూస్తే అవి ఒక 450-500 పేజీల వరకు వచ్చాయి డిటిపి చేయిస్తే. ఆ డిటిపి చేయించిన 400-500లో ఎడిట్ చేసుకొని
చాలా అవసరమైన వ్యాసాలని తీసి అంతరంగం అనే పేరు మీద కేవలం కవిత్వ విమర్శని 2018లో నేను ప్రచురించాను. ఆ అంతరంగంతో పాటు కవిత్వేతర విమర్శలు అంటే కథల మీద, నవలల మీద కొన్ని సమీక్షలు లాంటివి అన్నీ కలిపి ఇంకొకటి సమాహార వేశాను. ఈ 2 పుస్తకాలు వేయడం ద్వారా నన్ను విమర్శకుడు అంటున్నారు, కానీ నేను ప్రధానంగా విమర్శ మీద చేసిన వర్క్ కంటే కవిత్వం అంటేనే ఇష్టం. అయినప్పటికీ నాకు ఇష్టమైన వస్తువుల మీద విమర్శ, ఇష్టమైన టాపిక్స్ మీద, ఇష్టమైన పుస్తకాల మీద విమర్శ రాస్తూనే ఉంటాను. ప్రత్యేకంగా నేను శ్రద్ధ పెట్టి ఈ ఐటమ్ మీద రాస్తాను అని చెప్పాల్సి వస్తే కవిత్వం మీద మాత్రమే ఎక్కువ రాస్తూ ఉంటాను. అరతెర తీసిన రంగస్థలం అంటే ఉద్దేశం ఏంటి? అది అరతెర తీసిన రంగస్థలం అంటే ఇది నా కవితలో ఒక పాదం. అరతెర తీసిన రంగస్థలం అంటే డిగ్రీ కాలేజ్. నేను మళ్ళీ మీకు అటు ఇటు వెళ్ళి నేను కాలేజీ లెక్చరర్ని లేదా యూనివర్సిటీ లెక్చరర్ని కాకుండా పోవడం వల్ల కలిగిన బాధ పదే పదే పోయమ్స్లోకి వచ్చింది. ఒక డిగ్రీ కాలేజ్ విద్యార్థుల్ని ఉద్దేశించి నేను అరతెర తీసిన రంగస్థలం అని పోయం రాశాను. అంటే నిజానికి ఒక స్టూడెంట్ ఆ రంగస్థలం మీదికి అప్పుడే చేరుతూ ఉన్నాడు, డిగ్రీలో చేరినప్పుడు. తర్వాత అసలు రంగస్థలం జీవితం, ఆ జీవితం అసలు రంగస్థలం అయినటువంటి ఆ జీవితంలో ఎవరైనా విజయం సాధించాలి అంటే వాళ్ళు డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళకి చిక్కే ఖాళీ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ పోయం రాశాను నేను. అంటే డిగ్రీలో మీకు చాలా లీజర్ దొరుకుతుంది. ఈ లీజర్ని మీరు ఎంత సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మీ రంగస్థలం మీద మీరు అంత చక్కగా ఆడతారు అనే పోయం సారాంశం. దానికి అరతెర తీసిన రంగస్థలం అని నేను పేరు పెట్టాను. దాన్నే నా మీద వచ్చిన విమర్శలకి టైటిల్గా పెట్టి గుడిపాటి గారు, గురజాల రామశేషయ్య గారు వేశారు అంతే. ఆ టైటిల్ చూస్తే నాకేమనిపించిందంటే మీ సాహిత్యం ఇప్పటికి మీ వయస్సు ప్రకారం సగం అయింది. సో అరతెర తీసిన రంగస్థలం అంటే ఈ సాహిత్య రంగస్థలం మీద మీరు సగం ప్రదర్శించారు. ఆ సగం గురించిన విమర్శ ఇది. ఇంకా సగం బాకీ ఉంది. మీ విశ్లేషణ నిజంగా చాలా రిలవెంట్గా అనిపిస్తుంది నాకు. నేను నిజానికి 50+ కాబట్టి ఇప్పటి వరకు రాసినవి మాత్రం ఇందులో పెట్టాము. ఇంకా చాలా రాయాల్సింది, ఇంకా సగం కంటే ఎక్కువనో సగమో రాయాల్సి ఉంది అనే అర్థం వచ్చే మీనింగ్ కూడా వస్తుంది. మరి నాకైతే అర్థమే వచ్చింది. మీకు అర్థం వచ్చిందంటే కొంతమందికి ఆ అర్థం రిలవెంట్ అనిపించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చెప్పింది ఒప్పుకుంటాను నేను. ఇంకా భవిష్యత్తులో రాయాల్సింది చాలా ఉంది, చేయాల్సిన పని కూడా చాలా ఉందని నాకు అవగాహన ఉంది. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు ఇతర రచనలు విమర్శిస్తున్నారు, మీ రచనలు ఇతరులు విమర్శిస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది వేరే ఇతర రచనలు విమర్శించేటప్పుడు, మీ రచనలు ఇతరులు విమర్శించినప్పుడు? నాకు చాలా ఆనందం. అంటే ఒక రచనని విమర్శించడం అనేది ఆ రచయిత ఆహ్వానించాల్సినటువంటి అంశం. విమర్శ అంటే కేవలం ప్రశంస, కేవలం విమర్శ, ఈ రెండు కూడా సరి అయింది కాదు. సద్వివేచన అనేది ఒకటి మన భారతీయులు ఇదివరకే చెప్పారు. మనం రాసినటువంటి లేదా మనం చేసినటువంటి వర్క్ని పట్టించుకొని దాని రిలవెన్స్ ఏంటిది సొసైటీలో, దాని వస్తువు ఏంటి, అభివ్యక్తి ఏంటి, రిలవెన్స్ ఏంటి, ఈ మూడు చూసి సహేతుకమైన విమర్శ రాస్తేనే కవికి లేదా రచయితకు నిజమైన పురోగతి ఉంటుంది. నిజమైన పురోగతి సాధించాలి అన్నప్పుడు సరి అయిన విమర్శకుల యొక్క అవసరం కూడా సొసైటీలో ఉంది. కాబట్టి నేను ఇతరుల రచనల్ని విమర్శిస్తాను, అట్లాగే నా రచనలు కూడా ఇతరులు విమర్శించినప్పుడు ఆనందిస్తాను. కాబట్టి విమర్శ ఆహ్వానించదగ్గదే. కానీ ఇక్కడ తప్పనిసరి ఒక మాట చెప్పాలి, మీరు అంటున్నారు కాబట్టి విమర్శ ఎక్కువ పాళ్ళు ప్రశంసకు పరిమితం అవుతుంది ఈ కాలంలో. దానివల్ల తాత్కాలికంగా రచయిత లేదా కవి ఆనందంలో మునిగిపోతే మునిగిపోవచ్చు, కానీ అది పురోగతికి ఒక మెట్టు కింద ఎప్పుడు మారదు. అది బాగుంటే ఎందుకు బాగుంది అని చెప్పాలి విమర్శకుడు, బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని కూడా చెప్పాలి. అట్లా కాకుండా కేవలం మొక్కుబడిగా రాసే విమర్శల వల్ల పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక నాకు అనిపించే విమర్శ ఏంటంటే, మీరు విమర్శించేటప్పుడు చాలా నిర్మోహమాటంగా విమర్శిస్తారని మీకు పేరుంది. ఏమో మరి. సో ఈ సమయంలో మీరు అనేక సందర్భాల్లో యువ రచయితలకి సూచనలు కూడా చేశారు. రచయితలకి సూచనలు చేయడము, లేకపోతే ఇలా రాస్తే బాగుంటుంది, ఇవన్నీ చేయాలని. అలాంటి సూచనలు మీరేమన్నా యువ రచయితలకు, వర్ధమాన రచయితలకు ఈ టోరీలో మీ సృజన స్వరం ద్వారా ఇవ్వగలరా?
తప్పనిసరి అండి. నేను శాంతికృష్ణ గారని ఒక కవయిత్రి, విమర్శకురాలు కూడా, తను నా మీద ఒక వ్యాసం రాశారు ఒక వెబ్ మ్యాగజైన్లో. ఆ వ్యాసం రాస్తూ ఉన్నప్పుడు ముగింపుగా మీరు కొత్త రచయితలకు, అంటే ఒక ప్రసిద్ధ కవిగా కొత్త రచయితలకు ఇవ్వదగ్గ సలహా ఏమైనా ఉంటే చెప్పండి సార్, అందులో రాస్తాను అని ఆవిడ అడిగారు. అడిగినప్పుడు నేను 2-3 పాయింట్స్ చెప్తాను, కాకపోతే మీరు ప్రసిద్ధ రచయితగా కొత్త రచయితలకు ఇవ్వదగ్గ సలహా అని పెట్టొద్దు. ఏనుగు నరసింహారెడ్డి కొత్త రచయితలకు, లేదా ఏనుగు నరసింహారెడ్డి రచయితలకు ఇచ్చే సూచన లాంటిది పెట్టండి అంటే అట్లాగే పెడతానని చెప్పారు. నేను దాంట్లో ఒక 5-6 పాయింట్స్ చెప్పానండి. అంటే ఇది అందరికీ వర్తిస్తుంది అని చెబుతూ నాకు కూడా వర్తిస్తుంది అని అనుకుని నేను రాశాను. అది మీకు చెబుతాను. వర్తమాన కవులకు లేదా రచయితలకు నా సలహా ఏంటంటే, 1, రాయడం తగ్గించి చదవడం పెంచాలి. 2, తన కవితలో కదిలించే వాక్యం కనీసం ఒక్కటైనా ఉందా అని సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. 3, ఇది చాలా ఇంపార్టెంట్, నేను చాలామందికి నేను ఆచరణలో అయితే చూపిస్తున్నాను. నా కవిత చదివావా, ఎలా ఉంది అని ఎప్పుడూ ఎవ్వరిని అడగకూడదు. 4, వాళ్ళు చెబితే వినొచ్చు. వాళ్ళు నీ కవిత చదివాను, బాగుంది, బాగలేదు, ఇట్లా చెప్తే బాగుండేది అని వినొచ్చు. కానీ నా కవిత చదివావా, ఎట్లా ఉంది అని అడగకూడదు అనేది నేను చాలా ప్రధానంగా, అసలు నిజానికి ఇదే నా మొదటి సలహా. 4 ఎందుకనంటే ముఖాముఖి ఒక రచయితకి ఇంకొక విమర్శకుడో లేకుంటే ఫ్రెండో ఎదురైనప్పుడు ఆ విమర్శకుడిని పట్టుకొని, రచయిత నా పోయం చదివావా అంటే అతను చదవాను, చదవలేదు అంటాడు. ఎలా ఉంది అంటే అస్సలు బాగలేదు అని చెప్పలేడు కదా. చెప్పొచ్చు, అంత క్రూర స్వభావం ఉన్నటువంటి విమర్శకుల యొక్క అవసరం ఉంది, కానీ ఇప్పుడు ఎవరు లేరట్లా. తర్వాత కొంచెం సాహిత్యం అన్నప్పుడు సహృదయత తప్పనిసరి వండి తీరాలి అని అనుకుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి నా పోయం బాగుందా బాగలేదా అని ఎవరు అడిగినా బాగుంది అని సబ్ క్లాసులు పెట్టైనా చెప్తారు, లేకపోతే చాలా బాగుంది అని చెప్తారు. కానీ నీ పోయము చాలా మెచ్యూరిటీకి రావాలబ్బా, ఇంకా చాలా డెవలప్ కావాలి నువ్వు అని చెప్పేవాళ్ళు లేరు ఈ కాలంలో. కాబట్టి ఆ మాట మనం అడగొద్దు. నిజంగా నచ్చితే ఆ మనిషి ఏం చేస్తాడంటే, నరసింహారెడ్డి నీ పోయం మొన్న చదివాను, చాలా బాగుందబ్బా, నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని చెప్తే అది నిజంగా రచయితకు ఒక గొప్ప ఆనందం. అంతకంటే గొప్ప ఆనందం రచయితకు ఇంకేది ఉండదు. ఇంకొక అంశం ఏంటంటే 4, కనీసం 10 కవితా సంపుటల గురించి సాధికారికంగా మాట్లాడే స్థాయికి ఒక కవి రావాలి. తనవి కాకుండా ఇతరుల కనీసం ఒక 10 గ్రంథాలన్నా మాట్లాడే పరిస్థితిలో ఉండాలని. దీని వెనకాల కారణం ఏంటి అంటే, మనము ఒక కవిత్వాన్ని ఏ దృష్టితో చూసి ఎట్లా అవగాహన చేసుకొని ఎట్లా దాన్ని ఇష్టపడము లేదా అయిష్టపడము అనేది చెప్పగలిగే ఒక అభివ్యక్తి స్థాయిని సంతరించుకోవడానికి నీకు కనీసం 10 పుస్తకాల మీద కూడా అధికారం లేకపోతే నువ్వు పరిపూర్ణత వైపు ప్రయాణం చేసినట్లు కాదు అని అనిపిస్తుంది నాకు. అందుకు కనీసం 10 అన్న. 10 చాలామంది 10 కంటే ఎక్కువ. మన కవిత్వం ఒకటే చదవం. కవి అనేవాడు కవిత్వం చదువుతాడు, కథలు చదువుతాడు, నవలలు చదువుతాడు, అనువాదాలు కూడా చదువుతాడు, ఒరిజినల్ ఇంగ్లీష్ లాంటివి దొరికితే చదువుతాడు. కానీ ఇవన్నీ మన మెచ్యూరిటీ లెవెల్స్కి పనికొస్తాయి. అసలు 10 పుస్తకాలు కూడా నువ్వు సరిగ్గా చదివి ఉండకపోతే కవిత్వంలో, నువ్వు ఇంకా కవిత్వం రాయడం వేస్ట్ అని నా ఉద్దేశం. తర్వాత ఇతర భాషా గ్రంథాలను కనీసం అనువాదాలనైనా చదవాలి. ఇతర భాషా గ్రంథాలు మూలం చదవగలిగితే సంతోషం. చాలామందికి ఆ పరిమితులు ఉంటాయి, మూలం చదవడానికి సరిపోయేంత నాలెడ్జ్ లేకపోతే అనువాదాలైనా చదవాలి. సాహిత్య చరిత్రను తప్పనిసరిగా గమనించాలి. ఇదెందుకని? సాహిత్య చరిత్రని గమనించకపోతే మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మనం కొత్త ప్రక్రియను పుట్టిస్తాము. ఆ పుట్టించిన ప్రక్రియ మన ఫ్రెండ్స్ని, ఇప్పుడు మన కవిత్వాన్ని లైకులు కొట్టించుకున్నట్లే మన ప్రక్రియని 50 మంది చేత రాయిస్తాం. ఇది చాలా గొప్ప ప్రక్రియ అని మనం అనుకుంటాం. కానీ సాహిత్యంలో ఈ ప్రక్రియకు మొత్తం ఫిలప్ చేసుకుంటూ, మొత్తం సాహిత్య చరిత్ర నిర్మించుకుంటూ వస్తే ఈ సాహిత్య ప్రక్రియకి ఒక సెంటెన్స్ దొరికే అవకాశం ఉందా, ఒక పదం కింద మారే అవకాశం ఉందా, అసలు అవకాశమే లేదా అనేది నీకు తెలియాలన్నా, లేకపోతే మొత్తం 11వ శతాబ్దం నుంచి ఇప్పుడు 21వ శతాబ్దం దాకా నడుస్తున్నటువంటి సాహిత్య చరిత్రలో
నువ్వు సృష్టించుతున్న నీటి బిందువు అసలు రిలవెంటేనా కాదా అని తెలుసుకోవాలని నీకు సాహిత్య చరిత్ర మీద ఒక గమనం ఉండి తీరాలి, ఒక అవగాహన ఉండి తీరాలి అని నా ఉద్దేశం. లేకపోతే ఎవరికి వారు తామే సాహిత్య చరిత్ర సృష్టిస్తున్నారు అనుకుంటున్నారు అని అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు, తెలుగు సాహిత్యంలో కూడా అనుకుంటున్నారు అట్లా, మేము సృష్టించింది చాలా గొప్ప సాహిత్యం అని అనుకుంటారు. అట్లా ఆత్మవిశ్వాసం వేరు, అతి విశ్వాసం వేరు. అతి విశ్వాసంలో ఉండిపోకుండా ఉండాలంటే సాహిత్య చరిత్ర గమనాన్ని చూడాలి అని నా ఉద్దేశం. తర్వాత రాసిన వాక్యాలు నచ్చకపోతే, ఇది కూడా నేను చాలా చేస్తుంటాను, రాసిన వాక్యాలు నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా కొట్టివేయడానికి, చించివేయడానికి వెనకాడకూడదు. తర్వాత వ్యర్థమైన ప్రశంసలు వద్దు, అట్లాగే తప్పులు వెతికి విమర్శ చేయడం కూడా వద్దు. ఈ 8 నేను కొత్త కవులకు, కొత్త రచయితలకు చెప్పాలనుకుంటున్న పాయింట్స్ ఇవి. నేను 8 సూచనలు మీరు చేసినవి నిజానికి ప్రతి ఒక్కరూ పాటిస్తే ఒక ఉత్తమమైన సాహిత్య సృజన వీలవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే తమ రచనలే కాక ఇతరులు చదవటము, పొగడతకి లొంగపోవటము, ఇవన్నీ మంచి పాయింట్స్ చెప్పారు. ముఖ్యంగా విదేశీ రచనలు చదవటము, ఇతరుల రచనలు, ఇతర భాషల రచనలు, ఇవన్నీ దే ఆర్ వెరీ గుడ్. అయితే మీరు కవిత్వం నుంచి విమర్శలు చేశారు, ఇప్పుడు మళ్ళీ మీరు అనువాదాలు కూడా చేస్తున్నారు. సో దీనికి కారణం ఏంటి? అనువాదాలు ప్రొఫెషనల్గా నేను అనువాదాలు చేయలేదు. ఒక సందర్భంలో నన్ను ఒక పుస్తకం ఆకర్షించడం వల్ల అది అనువాదం చేయాల్సి వచ్చింది. అదేంటంటే ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్. ముఖ్యంగా తెలంగాణ 2వ దశ పోరాట కాలంలో చాలా కొత్త విషయాలు తెలంగాణకి సంబంధించినవి అన్నీ మనం డిగ్ చేసి చూడాల్సిన అవసరం ఉండింది. ఈ అవసరంలో భాగంగా నేను హైదరాబాద్ జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్సీగా పనిచేస్తూ ఉన్నప్పుడు జాగీర్ల రద్దు అని ఒకటి ఉంటుంది రెవెన్యూలో, జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్ అని ఒకటి ఉంది. ఆ రెగ్యులేషన్ని ఒక అవసరం కోసం చదవాల్సి వచ్చింది. ఆ జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్ చదువుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయే కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే మొత్తం హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి దాదాపు డజన్ సంస్థానాలని వాళ్ళు వారం రోజుల్లో రద్దు చేసి పడేశారు. రద్దు చేసి వాళ్ళ అకౌంట్లకి డేట్లు పెట్టారు. అంటే మనం కనుక మన ఆఫీస్లో ఒక క్లర్క్ని నువ్వు ఎల్లుండి వచ్చి నీ ఫైల్ అని అప్పచెప్పేసి పోవాలి, లేకపోతే రేపు మధ్యాహ్నము నువ్వు ఈ పని చేయాలి, ఎల్లుండి ఈ పని చేయాలని మనం చెప్పినంత ఈజీగా జాగీర్ అడ్మినిస్ట్రేటర్ మొత్తం ఈ సంస్థానాధీశులకు, జాగీర్దారులకు అల్టిమేటం ఇచ్చాడు. ఇది బిఫోర్ ఇండిపెండెన్సా ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1948 సెప్టెంబర్ 17 తర్వాత ఒక 1 year లోపల ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, చాలా షాక్ తిన్నారు. వాళ్ళని లెక్కలు అడిగే వాళ్ళే నిజాం గవర్నమెంట్లో లేరు. లెక్కలు అడిగారు, అవి లెక్కలు సబ్మిట్ చేయడం కాదు, మొత్తం మీ సంస్థానమే మాకు సబ్మిట్ చేయండి అని వాళ్ళు చెప్పేటప్పటికి వాళ్ళు చాలా షాక్ తిన్నారు. కానీ వాళ్ళకి ఎట్లాంటి అవకాశం ఇవ్వకుండా వారం రోజుల లోపల గద్వాల సంస్థానం, వనపర్తి సంస్థానం, ఇంకొకటి అమరచింత, ఇవన్నీ కూడా వారం రోజుల్లో వచ్చి వాళ్ళ లెక్కల పుస్తకాలన్నీ కమిషనరేట్ ఆఫీసులో పడేసి ఇది మా లెక్క అని చెప్పి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది చాలా ప్రోగ్రెసివ్ చర్య. దీని మీదనే నేను ఆంధ్రజ్యోతిలో చరిత్రకెక్కని భూ విప్లవం అని ఒక వ్యాసం రాశాను. ఇదంతా చదివి రాస్తే దాని మీద గుడిపాటి మన మిత్రుడు ఏంటంటే ఆ వ్యాసం చాలా బాగుందని మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఈ స్పీడ్ చెప్పాను నేను. అంటే మనము ఒక పని చేయడానికి ఇంత తాత్సారం చేస్తుంటాయి గవర్నమెంట్స్. ఆనాడు వాళ్ళు ఎంత స్పీడ్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ జాగీర్లని అబాలిష్ చేశారు అని చెబుతూ ఉన్న క్రమంలో నువ్వు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పావు. అట్లాంటి ఆసక్తికరమైన ఒక పుస్తకము అని ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అని లాయకల్ ఈ పుస్తకం నా చేతికి ఇచ్చారు. ఇది ఒకసారి చూడు, ఇది కూడా అట్లాంటిదే ఉంటుంది, చూసి ఏమైనా ఒక వ్యాసం రాస్తే రాయండి, దీని మీద పాలపిట్టలు వేద్దామని అన్నారు. ఆ పుస్తకం తీసుకొని మొత్తం పోయిన తర్వాత అది నాకు ఎంత ఆసక్తి కలిగించిందంటే అంతా మన హిస్టరీ, మన రీసెంట్ పాస్ట్ అనమాట. అది చదువుతూ ఇదంతా తెలుగు వాళ్ళకు తెలియాలి అని అనిపించి ఒక చాప్టర్ అయితే రాశాను, ఒక చాప్టర్ అనువాదమే చేసి గుడిపాటి గారికి ఇస్తే అది చాలా చదివి చాలా బాగుందని ఆయన ఇది వేసేద్దాము పాలపిట్టలని వేసేసాడు. 2వ చాప్టర్ నేనేం చేయకముందే వేసిన తర్వాత 2వ చాప్టర్ చేశాను. ఇది కూడా బాగానే ఉంటే చూడండి అని అంటే ఆయన మొత్తం చేయమన్నాడు, మొత్తం ట్రాన్స్లేట్ చేశాను. ఆ ట్రాన్స్లేట్ చేయడంకి కారణం ఏంటంటే నిజాం గవర్నమెంట్ మీద అటాక్ చేయడం కోసం తూర్పు నుంచి విజయవాడ మీదుగా, పడమటి నుంచి బీదర్ మీదుగా సైన్యం వస్తూ ఉన్నప్పుడు
నార్కట్పల్లి, సూర్యాపేట, మా ఊర్లన్నీ తగులుతూ ఉంటాయి అనమాట. చిట్యాల ఒక మాట రాయలే ఆ రచయిత, ఆ చిట్యాల కూడా రాస్తే బాగుండేది అని అనిపించింది. రామన్నపేట కూడా రాశాడు, భువనగిరి రాశాడు. వీటన్నీ అంత గొప్ప ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దోస్ డేస్ అతని రచనలో వీటన్నింటి పేర్లు ఉన్నాయి. ఇదంతా మా ఊరి చరిత్ర అని. అందులో నాకు బాగా నచ్చిన అంశం, అది చేయడానికి కారణం ఏంటంటే మనం ఎట్లాగూ ఇండియన్ సైన్యాన్ని ఎదిరించలేమని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళని కొద్ది రోజులు నిలువరించడానికైనా ఏం చేయాలని ఒక వార్ రూమ్ మీట్లో లాయకలి ఆఫీసర్స్ అందరిని అడుగుతాను. మనం వాళ్ళని కనీసం 2 రోజులు వాళ్ళ ప్రయాణాన్ని డిలే చేసి ఇక్కడ మనం సర్దుకోవడానికి ఏం చేయాలి అంటే ఒక ఇంజనీర్ ఒక సలహా ఇస్తాడు. అందులో సూర్యాపేట దగ్గర మూసీ రివర్ ఓవర్ఫ్లో అయితే రోడ్డు బ్లాక్ అవుతుంది, కాబట్టి రోడ్డుని ఓవర్ఫ్లో చేయాలి అంటే ఇక్కడ హైదరాబాద్లో గండిపేట వాటర్ని రిలీజ్ చేసి పడేయాలి. రిలీజ్ చేస్తే అది ఓవర్ఫ్లో అయిపోయి రోడ్డు మునిగిపోతుంది, కనీసం 2 days వరకు రోడ్ బ్లాక్ అవుతుంది అని చెప్తాడు. ఇమ్మీడియట్గా దాన్ని రిలీజ్ చేసేయండి అని చెప్తాడు. రిలీజ్ చేయడానికి ఆఫీసర్లను పంపించి మళ్ళీ కూర్చొని మాట్లాడుతుంటే, కానీ ఒక క్లాస్ ఏంటంటే ఈ వాటర్ అక్కడికి పోవడానికి 48 hours పడుతుంది అని చెప్పాడు. అప్పుడు అతను చాలా బాధపడిపోయి, ఇక ఈ సామ్రాజ్యం నా చేతుల మీదుగా నేను ఎందుకు ప్రైమ్ మినిస్టర్గా నియమింపబడ్డాను అంటే హైదరాబాద్ని భారతదేశంలో విలీనం కాకుండా కాపాడే ఒక సత్తా కలిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ అని నన్ను నిజాం నియమించుకున్నాడు. బట్ నా చేతుల మీదకి వెళ్ళే ఇది పతనం అయిపోతుందనే ఒక ఫీలింగ్ అందులో ఉంటే చాలా ఒక గొప్ప సంఘటన. ఇంకా కొన్ని ఇతర సంఘటనల వల్ల నాకు ఆ పుస్తకం నచ్చింది, నేను చేశాను. ఇది పాలపిట్టలో సీరియల్గా వేసిన సంగతి, డైరెక్ట్గా పుస్తకంగా వచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. అయితే వీటితో పాటు నాకు సరోజిని నాయుడు కొన్ని పోయమ్స్, తర్వాత హిందీలో సుమిత్రానంద్ పంత్, ఇంకా కొందరి హిందీ పోయమ్స్ ఆసక్తి కోసం అప్పుడప్పుడు చేసుకున్నవి ఉన్నవి. ఇంతవరకు మాత్రమే నేను ట్రాన్స్లేటర్ని. రెగ్యులర్గా ప్రొఫెషనల్గా విమర్శలాగానే నేను ఇష్టమైనది మాత్రమే చేసే అవకాశం ఉంది, చేస్తూ ఉంటాను. అంటే ఇది నేను వ్యక్తిగతంగా అడుగుతున్న ప్రశ్న. ఈ లాయకలి పుస్తకాన్ని అనువదిస్తున్నప్పుడు మీరు ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక లాయకలి దృక్కోణంలోనే ఉన్నటువంటి పుస్తకాన్ని అందిస్తున్నాము అన్నటువంటి భావన కలగలేదా? తప్పనిసరి కలిగింది. ముఖ్యంగా నా బ్యాక్గ్రౌండ్కి అది వ్యతిరేకం కూడా. ఎందుకంటే మా బంధువులు, మా చుట్టాలు, మా ఊర్లో వాళ్ళందరూ కూడా రజాకార్ల పీడన వల్ల చాలా ఇబ్బందులకు గురైన వాళ్ళు, కొంతమంది మా బంధువులు, దూర బంధువులు చనిపోయారు కూడా రజాకార్ల అటాక్స్ తోటి. అయితే నేను ఇప్పటివరకు నిజాం సంస్థానంలో 48 కంటే ముందు జరిగినటువంటి యాక్టివిటీస్కి సంబంధించిన చరిత్ర రావినారాయణ రెడ్డి వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు పుస్తకం, సుందరయ్య విప్లవ పథంలో నా పయనం, నల్లా నరసింహులు గారి పుస్తకం, బిఎన్ రెడ్డి గారి పుస్తకం, ఇంకా కొన్ని నేను చదివాను. ఇంకా ముఖ్యంగా మందుమల నరసింహారావు గారు 50 సంవత్సరాల హైదరాబాద్ అనే పుస్తకం. ఇవన్నీ నేను చదువుకున్న చరిత్ర. దీనికి పూర్తిగా డిఫరెంట్గా ఏదైనా చరిత్ర ఇంతవరకు నేను చూడలే, ఇదే చూశాను. కాబట్టి ఇది కూడా అది తప్పో ఒప్పో తెలియదు, కానీ అంత విస్తృతంగా రాయబడిన మన సైడ్ చరిత్రకి పక్కన నిలబెట్టడానికి ఒక వాళ్ళ సైడ్ చరిత్ర కూడా, అంటే ముస్లింలని కాదు, పాలకుల సైడ్ చరిత్ర ఇది. ఆయన హిందూ ముస్లిం అనే మాట ఇక్కడ అప్రధానం. ఆయన పాలకుడిగా, ఒక ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఎంత తపనతో హైదరాబాద్ సంస్థానాన్ని కాపాడాడు అనేది మాత్రమే ఆలోచించి, అది కూడా ఇక్కడ ఉంటే 2 బేరీజ్ వేసుకుంటారు ప్రజలు. మనం అనుకున్నట్టు అమాయకులు ఏం కాదు, ప్రజలకి ఇవన్నీ తెలియని ఏం కావు, వివేచన వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నాకు ఒక గొప్ప ఫీలింగ్ ఎక్కడ కలిగిందంటే, హైదరాబాదు ఒక పెద్ద సంస్థానం, ఒక యూరోప్లో ఒక మామూలు కంట్రీతో, దేశంతో పోల్చదగినటువంటి సంస్థానం. ఇక్కడ సొంతంగా కరెన్సీ ఉంది, సొంతంగా సైన్యం ఉంది, సొంతంగా పోలీస్ వ్యవస్థ ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది, రైల్వేస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ కూడా ఉంది, దక్కన్ ఎయిర్వేస్ వీళ్ళదే. ఇట్లా ఇన్ని ఉన్న దేశాన్ని స్వతంత్ర దేశంగా వాళ్ళు భావించడంలో తప్పులేదు. కాకపోతే అప్పటికే భారతదేశం అనే భావన భారతీయులతో పాటు హైదరాబాద్ సంస్థాన ప్రజల్లో కూడా ఉంది, హిందువులతో పాటు ముస్లింల్లో కూడా ఉంది. ఈ నిజాన్ని గ్రహించే హైదరాబాద్ మీద భారత సైన్యం దాడి చేయాల్సి వచ్చింది, చేసింది. అదంతా విలీన చరిత్రని ఇప్పుడు ఎవరూ తిరగదోడాల్సిన అవసరం లేదు. కానీ విలీన చరిత్రని రాస్తున్న క్రమంలో వాళ్ళ సైడ్ పాయింట్స్ కొన్ని ఈయన ఎత్తి చూపాడు అనేది మాత్రమే నా ఉద్దేశం. బాగుంది. నరసింహారెడ్డి గారు, దాదాపుగా మనం మీ సృజన స్వరంలో చివరి అంకానికి వచ్చాం. అయితే ఇంకా మనం మీ సృజన స్వరంలో చర్చించవలసింది మీ ప్రచురణల గురించి. మీరు పుస్తకాలు దాదాపుగా 5-6 పుస్తకాలు ప్రచురించారు, విమర్శా గ్రంథం ప్రచురించారు,
కవితల సంపుటిలు ప్రచురించారు. ఈ ప్రచురణలో మీ అనుభవం ఏంటి? పుస్తక ప్రచురణలోను, అమ్మకాల్లోనూ, పాఠకుల నుంచి స్పందనలోను, సమీక్షల గురించి అండ్ ఇతర సంస్థలతోటి, సాహిత్య సంస్థలతోటి మీ అనుబంధం గురించి వివరిస్తారా? ఆ తర్వాత చివరగా మీకు నచ్చిన కొన్ని కవితలు వినిపించండి. దాంతో ఈ సృజన స్వరం కార్యక్రమాన్ని మనము ముగిద్దాం. ఓకే, అట్లాగే సార్. ఇప్పుడు ప్రచురణల గురించి నేను ఒక 5 కవితా సంపుటాలు, 2 వ్యాస సంపుటాలు, ఒక అనువాదం, ఇట్లా పుస్తకాలు ప్రచురించాము. పుస్తకాలు ప్రచురించడంలో తెలుగు రచయితలకు మాత్రం ఆశాజనకమైన పరిస్థితి ఏమీ లేదనే చెప్పాలి. నేను మొత్తం ప్రచురించిన పుస్తకాలలో హైదరాబాద్ విషాదం ఒకటి చాలా స్పీడ్ మూమెంట్ ఉన్న పుస్తకం. అది అనువాదం కాబట్టి ఆ వస్తువు దృష్ట్యా కావచ్చు, అది కొంచెం బాగా సేల్స్ ఉంది. ఇంకా మిగిలినవన్నీ మన సాహిత్య మిత్రుల ఆసక్తి, ఆదరణ మేరకే అవి మూమెంట్లో ఉంటాయి. పుస్తకాలని ప్రచురించడంలో అనుభవం అంటే ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఏంటంటే పుస్తక రచన ఎంత కష్టంగా ఉందో దాన్ని మార్కెట్లోకి తీసుకురావడం కూడా అంత కష్టంగా ఉంది. ఒకటి డబ్బులు ఖర్చు ఎట్లాగో ఉంటుంది. ఇది ఉన్న తర్వాత కూడా ఇప్పుడు తెలుగులో DTP చెయ్యడం దగ్గర నుంచి వెళ్ళి ప్రూఫ్లు మనం ఎంత జాగ్రత్తగా ప్రూఫ్లు చేసినా కొన్ని మిస్టేక్స్ తోటే పుస్తకం వస్తుంది. అదొక బాధ. తర్వాత ఇది ఇంట్రెస్టెడ్ పర్సన్స్ దగ్గరికి పోయే పరిస్థితి లేదు తెలుగులో. ఇంట్రెస్టెడ్ పర్సన్ ఎక్కడో మారుమూలలో ఉంటాడు, అతను వచ్చి మార్కెట్లో కొనుక్కునే పరిస్థితి లేదు, మనం అతని దగ్గరికి రీచ్ అయ్యేటట్టు పంపించే పద్ధతి లేదు. మార్కెటింగ్ ఏదో ఒకటి పునరాలోచించాల్సిన అవసరం తెలుగులో ఉంది అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పుస్తకాలు, సాహిత్య గ్రంథాలు చాలా వరకు పంచిపెట్టడం అనే పద్ధతి నడుస్తూ ఉండడం వల్ల కూడా యాక్చువల్గా పర్చేజ్ రీడర్స్ లేకుండా పోయారు. ఇది ఆరోగ్యకరమైన పరిణామం అని అనిపించడం లేదు. ఇదే క్రమంలో అన్ని పుస్తకాలని ఒక ఘాటిన కట్టి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అందులో మంచి పుస్తకం, చెడ్డ పుస్తకం అనేది పాఠకులు ఏరుకోలేనంతగా పుస్తకాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఈ దృష్ట్యా పుస్తక ప్రచురణ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సీరియస్ రచయితలకు కొంతకాలం తర్వాతనైనా ఆ పుస్తకం ప్రజలను చేరుతుంది అనే ఒక ఆశ అయితే ఉంటుంది. ఇక్కడ నాకు డౌట్ వస్తుందండి. ఇంతకుముందు విద్య ఇంతగా ప్రచారంలో లేదు, విద్యావంతులు ఇంతమంది లేరు, కవులు కొందరే ఉండేవారు. కానీ అప్పుడు కవులకు ఒక గ్లామర్ ఉండేది. కవిత్వం వీధి వీధిన వాడవాడన చదువుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా శ్రీ కవిత్వం చదవని వారు ఉండరు. కానీ ఇప్పుడు విద్యావంతులు పెరిగారు, కవులు కూడా ఇందాకే మీరు అన్నారు 1300 మంది 1400 మంది కవులు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇటు కవికి కానీ కవిత్వానికి కానీ ఒక విలువ లేకపోవడం, పుస్తకాలు కొన్ని చదవలేని పరిస్థితి ఉండటం, దీనికి మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను అనుకోవడం, సాహిత్య గ్రంథాలు అప్పుడు కూడా తక్కువ స్థాయిలోనే ప్రింట్ అవుతూ ఉండేది. ప్రింట్ అయిన వాటిని చదువుకునే వాళ్ళు తక్కువగానే ఉండేవాళ్ళు, కానీ ప్రభావం ఎక్కువ ఉండేది. ఇప్పుడు కూడా పుస్తకాలు తక్కువ ప్రింట్ అయ్యే పరిస్థితే ఉండేది, కానీ టెక్నాలజీ పెరగడం వల్ల పుస్తకాలు కొంచెం ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు. ఎక్కువ వాట్సాప్, ఫేస్బుక్ లేకపోతే మీడియాల్లో చాలా ప్రచారంలోకి వస్తున్నాయి, కానీ ఏవి కూడా మనుషుల హృదయాల్లో సింక్ అయ్యేంత గ్యాప్ రావడం లేదు. అట్లాంటి గ్యాప్ లేకపోవడం వల్ల, అంటే నేను ఇందాకే చెప్పిన దానికి ఇది కంటిన్యూయేషన్ అనుకుంటున్నా. ఏంటంటే మంచి కవిత్వం వస్తుంది, కానీ మంచి కవిత్వం కానీ కవిత్వం కింద పడి అది కనిపించకుండా పోతుంది. ఉదాహరణకి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చాలామంది కవులు పుస్తకాలు వేసినప్పుడు వాళ్ళ సంకలనంలో 7, 8, 10 వరకు మంచి కవితలు ఉంటాయి, కానీ ఆ 10 కవితల్ని మాత్రమే వాళ్ళు ప్రచురించట్లేదు. లేదా ఆ 10 కవితలు ఇంకొక 5-6 సంవత్సరాలు ఆగిన తర్వాత వచ్చే ఇంకో 10 కవితలు కలిపి 20 కవితలు ప్రచురించుకోవచ్చు. అట్లా కాకుండా ఈ 10 కవితలకు తోడు వాళ్ళకి కూడా నచ్చని ఇంకొక 30 కవితలను కలిపి 40 పెట్టి పుస్తకం తీస్తున్నారు. ఈ 40 కవితల్లో ఆ 10 కవితలు బయటకి వెలుగులోకి రాకుండానే ఒక కాలగర్భంలో కలిసిపోతున్నాయని నాకు అనిపిస్తూ ఉంటుంది. అట్లా విలువైన సాహిత్యం వస్తూ ఉన్నప్పటికీ విలువలేని సాహిత్యం మధ్య అది అడుగు పట్టే పరిస్థితి ఇప్పుడైతే ఉంది. దీన్ని కాలమే పరిష్కారం చెప్పాలి. లేదా ఓవర్ ఏ పీరియడ్ మనము రైటర్స్ నిజంగా ఈ సమాజానికి అవసరం ఉన్న రచనల్ని ఏరుకొని చదవాలి. అంటే నిజానికి విమర్శకులు కవిత విలువని పాఠకులకి చెప్పాలి. అలాంటి వ్యవస్థ కూడా లేని పరిస్థితి వస్తుంది. అంటే విమర్శని ఒక ప్రొఫెషన్గా చేసుకున్న వాళ్ళు తెలుగులో హార్డ్లీ ఒక 12 మంది కూడా లేరు.
కవిత్వాన్ని ప్రొఫెషన్గా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి కవిత్వాన్ని ప్రొఫెషన్గా చేసుకున్న వాళ్ళు ఉన్నట్టే విమర్శను కూడా ప్రొఫెషన్గా చేసుకున్న వాళ్ళు ఉండి వాళ్ళు ఖచ్చితంగా వార్షిక కవిత్వాన్నో లేకపోతే ఒక దశాబ్ది కవిత్వాన్నో వాళ్ళు ఒక సాధికారికమైన విశ్లేషణ చేసినప్పుడు ఈ పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే, సంస్థలు అన్నారు మీరు. సంస్థలు ప్రచురించే కవిత్వంలో చాలామంది కవితలని కవర్ చేయాలనే ఒక ధోరణి ఉంటుంది. అంటే ఒక సంస్థ ఒక వస్తువు మీద కవిత్వాన్ని ప్రచురించాలి అని అనుకుంటే అది పత్రికా ప్రకటనో లేకుంటే ఫోన్లలో చెప్పో కవితలు పంపండి అంటే వాళ్ళు పంపిన కవిత నిజంగా వీళ్ళు ఎడిట్ చేయడం లేదు, ఎడిట్ చేసే అవకాశం కూడా దొరకడం లేదు, అట్లా ప్రచురిస్తున్నారు. అందువల్ల కొంత నష్టం జరుగుతుంది. మేము హైదరాబాద్ కవుల వేదిక తరఫు నుంచి ఒక 4 సంకలనాలు తీసుకొచ్చాము. నేను హైదరాబాద్ కవుల వేదిక నిర్వాహకుడిని. మేము తీసుకొచ్చిన కవిత్వంలో ఆ స్థాయి లేదా జాగ్రత్త కొంత పాటించాము. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే మేము మంత్లీ వనస్థలిపురంలో విజయశ్రీ కాలనీలో కూర్చొని కవిత్వం చదువుకుంటాం. పెద్ద ఎజెండా ఉండదు. కవిత్వం పఠనం, ఆ కవిత్వంలో హేతుబద్ధత గురించి, ఆ కవిత్వం ఎలా ఉంది అనే దాని మీద సుదీర్ఘంగా చర్చించి నిర్మోహమాటంగా చర్చించి ఇన్ హౌస్ కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉండేటటువంటి చాలా ప్రయోజనాత్మకం లేదా చాలా ఎఫెక్టివ్ పోయమ్స్ మాత్రమే బయటకు తీసుకొని వచ్చాము. అట్లాంటి వాటితోటి మేము ఒక 4 సంపుటాలు ములాఖాత్, ఈ నేల వెన్నెలకాయని, గునుగు పూల పొద్దు, తర్వాత సి నారాయణ రెడ్డి గారి నివాళి ఒకటి, ఈ 4 సంపుటాలు వేశాం. ఏదేమైనప్పటికీ పుస్తకాలని వేసేటప్పుడు ఎడిట్ చేసే అవకాశం కలిగి ఉన్నప్పుడు మంచి పోయమ్స్ వస్తాయి. ఇక ఇప్పుడు మీ మనసుకు నచ్చిన కొన్ని కవితలు వినిపిస్తారా? అంటే ఇప్పుడు మీరు 6 వారాలుగా నాతో ఇంత డీటెయిల్డ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను నడిచిన అనేక ఒడిదుడుకులలో నా వెంట వచ్చిన వ్యక్తి నిజంగా నేను ఏ మూలమలుపులోనో పట్టి లాగితే ఆగిపోయే పరిస్థితిలో ఏ మూలమలుపు వద్ద నేను ఆగకుండా రావడానికి కారకులైన వ్యక్తి మా శ్రీమతి అరుణ. ఆమె గురించి ఏదైనా పోయం రాశారా అని మన మిత్రులు ఇదివరకు కూడా అడిగారు, మీరు కూడా అడిగారు. ఆమె గురించి పోయం ఇప్పుడు రాశానా అప్పుడు రాశానా అని ఆలోచిస్తే నేను నిరుద్యోగిగా, అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో పెళ్ళి చేసుకున్నవాడిని కాబట్టి అనేక సంవత్సరాలు ఆమెతో నిరుద్యోగి అయిన భర్తగా ఆమెతో ఉన్నాను కాబట్టి అప్పుడు కలిగిన ఒక ఫీలింగ్ క్షమయా ధరిత్రి అనే టైటిల్తో రాశాను. ఆ పోయం వినిపించాలని ఉంది నాకు. క్షమయా ధరిత్రి. నిన్ను క్షమయా ధరిత్రి అన్నదెందుకో తెలిసింది. నన్ను భరిస్తూ నా పరిష్వంగ ఫలిత వేదనల్ని ప్రతిబింబంగా అందిస్తూ చాకిరీతనాన్ని స్త్రీత్వంగా అలంకరించుకుంటూ వేదనా శకలాల మీద చిరునవ్వుల పరదాలను బహు కష్టంగా కప్పేసుకుంటూ ప్రణయసుమంగా వ్యక్తమైనప్పుడు నిన్నెంతగా మోసగించి ఆటలాడుతున్నానో అర్థమైంది. ఆడతనం రంగు వెలిసిపోకుండా ఆరాటపడుతూనే ఆవేదన తరంగాలను దిగమింగి సుందర స్వప్నసీమలకై శ్రమను ధారవోస్తూ నన్ను నా ఇనుప గజ్జల తల్లిని మోస్తూ అతి తక్కువ రంగులతో అందమైన సంసార చిత్రాన్ని గీయ ప్రయత్నిస్తున్న సాంకేతిక చిత్రకారిణివైనప్పుడు నిన్ను క్షమయాధరిత్రి చేసిన నా దగా స్ఫురిస్తుంది అని తొలి రోజుల్లో మొదటి సంకలనంలో వచ్చినటువంటి పోయం ఇది. ఇక్కడ నాకు ఒక పదం అర్థం కాలేదు. నా ఇనుప గజ్జల తల్లిని మోస్తూ అంటే ఇనుప గజ్జల తల్లి దారిద్ర్యానికి సింబల్. ఓకే. జాషువా గారు వాడారు ఇనుప గజ్జల తల్లి అని, దరిద్ర దేవత అంటాడు. మనకు ఉద్యోగం రాకముందు మనమంతా ఇనుప గజ్జల తల్లిని ఆశ్రయించాం కదా. తర్వాత ఇక్కడ కవిత్వం గురించి అడిగినప్పుడు నేను తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి ఒక మాట ఉంది. కవిత్వం ఎందుకు రాస్తాడు ఇట్లాంటి ప్రశ్న మీరు అడగలేదు, కానీ కవికి తప్పనిసరిగా ఒక దృక్పథం ఉంటుంది. అతను ఏ పోయం రాసినా అతని అంతరంగం ఎక్కడో ఆ పోయంలో చిక్కుబడి ఉంటుంది. ఆ అంతరంగాన్ని పట్టుకోవడమే నిజంగా విమర్శకుడు చేయాల్సినటువంటి పని. చాలామంది విమర్శకులు చేశారు ఈ పోయంలో. నేను శీతాకాలం సాయంకాలం అని ఒక పోయం రాశాను, అది ఒకసారి మీకు వినిపిస్తాను. నిజంగా కూడా ఇది వాచ్యం. అంటే ఒక శీతాకాలం సాయంకాలం పూట ఒక చౌరస్తాలో ఏం జరుగుతుంది, ఇది నేను సిద్దిపేటలో ఉన్నప్పుడు రాసిన పోయం. సిద్దిపేటలో గద్దబొమ్మ అని ఒకటి ఉంటుంది, ఈగల్ స్టాచ్యూ ఉంటుంది. ఈగల్ స్టాచ్యూ దగ్గర వాతావరణం ఎట్లా ఉంటుంది సాయంకాలం పూట అని రాశాను. చూస్తూ ఉంటే మీరు నేను ఎక్కడ ముగించానో, ఎందుకు అట్లా ముగించానో 2-3 విమర్శకులు బాగా చెప్పారు నాకు.
నాటకంలో పాత్రధారుల్లా ఒక్కరొక్కరే చౌరస్తా దాటేస్తుంటారు. ఓ తల్లి వీపులో చరిచి పిల్లను లాక్కెళ్తుంది. అమ్మింది చాల్లే అనుకుని షాపాయన షటర్ లాగేస్తుంటాడు. మసకైన కొద్దీ హుషారై చీకట్లను తరిమేస్తుంది దీపస్తంభం. మబ్బులకు చలేసి నింగి పైకెక్కి దాక్కుంటాయి. మంచును కావులించుకున్న గాలి రహస్యంగా బూచీ కథ చెబుతుంది. చెట్ల ఆకుల నడుమ పిచ్చుకలు నిశ్శబ్దాన్ని సాధన చేస్తుంటాయి. మున్యాశ్రమంలో నీతిగీతంలా మజీదు హృదయం నుండి సాయంకాలపు అజా ప్రవహిస్తుంది. కురవడానికి జాగాలేక మంచు గాల్లో కలుస్తుంది. వెన్నెల మెరవడానికి గోడల అద్దాల్ని వెతుక్కుంటుంది. మూస్తూ తెరుస్తూ చుక్కలు కన్నుగీటుడాటాడుతుంటాయి. దేవలోకాన్ని తాకిరావాలని నందివర్ధనం గీటెక్కి చూస్తుంది. రోజు కురచదనం రోడ్ల మీద ప్రదర్శన చేస్తుంటే ఒకడు మహా నిరసనగా ఎడతెగని చలి సముద్రాన్ని బైకు బాకుతో కోసుకుపోతాడు. నల్లటి క్యాన్వాసు మీద నల్లరంగు బొమ్మేసినట్లు మనుషులంతా మసక చీకట్లో కలుస్తుంటారు. దీపం చుట్టూ వలయం నర్తిస్తోంది. ఊరి చుట్టూ చలిదుప్పటి ముసురుకుంటుంది. అయిన వాళ్ళ ఆహార్యం మీద అయిష్టంతో, బహుళ అంతస్తుల భవనాలపై నిరసనలతో, నాజూకుల నాగరికాల కృత్రిమత్వాలపై విరోధంతో చలిగాలి మట్టి బిడ్డల దిక్కు మల్లుతుంది. మూల మీద పండ్లబండి, చౌరస్తాలో రేగుబండ్లు, కరెంటు స్తంభం కింద వేగిన పల్లి సాదరంగా ఆహ్వానిస్తాయి. చలితల్లి దాక్కునేందుకు కూడా పేద బతుకులే ఆశ్రయమిస్తాయి అని చెప్పాను. దీన్ని చలికాలాన్ని కూడా పేదవాళ్ళకి లింకు పెట్టి రాయడం అనేది కవి దృక్పథాన్ని చెబుతుంది అని అన్నాక నాకు ఆ విషయం తెలిసింది. నేను మాత్రం చాలా క్యాజువల్గా రాసింది. ఇంకొకటి, దృక్పథానికి సంబంధించిన పోయమ్స్ కొన్ని తప్పవు. చాలామంది మనోళ్ళు ఇప్పుడు సమాజంలో జరిగే అరాచకాలు, లేకపోతే ముఖ్యంగా ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగినప్పుడు, చాలా ఘోరమైన హింస జరిగినప్పుడు, హత్య లాంటిది జరిగినప్పుడు వాళ్ళని బహిరంగంగా ఉరిదీయాలని, పట్టుకొని కాల్చాలని ఇట్లాంటివి కొన్ని చేస్తుంటారు. అవి ఆవేశంలో చేసేటటువంటి స్టేట్మెంట్సే. కానీ స్థూలంగా ఒక రచయిత లేదా కవి, ఒక ఆలోచనాపరుడు ఎవరు కూడా ఈ రోజుల్లో ఇంత ఆధునిక సమాజంలో మరణశిక్షను కోరుకోడు అని నేను అనుకుంటాను. నేను వ్యక్తిగతంగా మరణశిక్షకు వ్యతిరేకిని. అట్లా మరణశిక్షను వ్యతిరేకిస్తూ నేను రాసిన ఒక పోయం వినిపిస్తాను. చివరి భోజనం. నరాల దిరిసిన తీగల్ని నిర్దాక్షిణ్యంగా చిట్లించడం కోసం నాణ్యమైన తాడు పేనడం వింత. రక్తదాహపు రాచక్రీడను తెల్లని బట్టల్ని నిండారా తొడిగించి రక్తి కట్టించడం నటన. కసాయిలా కుత్తుకను ఉత్తరించే ముందు కమ్మని చివరి భోజనపు కన్నీళ్లు పెట్టించడం అమానుష పరిహాసం. ఉరి నేరం కన్నా వికృత ఘోరం. దోషం జరిగే ఉండొచ్చు, తెలిసి పట్టినా తెలియక ముట్టినా నిప్పు కాలుతూనే ఉంటుందన్న వివేచనకు అవకాశం లేని విచిత్రమైన లోకంలో దైన్యంగా చౌర్యం చేసిన బాల్యముంటుంది. యవ్వనం చిక్కుముడి విప్పడం అర్థం కాక ఉద్రేకంగా బిగించిన కౌమార్యం ఉంటుంది. ఆవేశం ఛానలైజ్ చేసుకోలేక దారి తప్పిన ఉద్రేకాన్ని ఉపయోగించుకునే స్వదేశీ విదేశీ మతలబు ఉంటుంది. అంతర్లీనంగా అంతర్జాతీయ రిమోట్ ఉంటుంది. మూలం దృశ్యం కంటే భిన్నంగా ఉంటుంది. కాలం వీచే గాలిలో అప్పుడప్పుడు అంతుచిక్కని విషవాయువులు దొర్లుతాయని, విద్వేషాలు రగులుతాయని జీవన్మరణ సంధిలో గాని తెలియకుండా ఉంటుంది. ధ్వంసానికి మూలాలు ఛేదించలేని దర్పాలు మేలి శిక్షల పొరలను సమర్థంగా కప్పుకుంటాయి. నేరం వెనుక ఆకలి, ఘోరం వెనుక కుట్ర ఛేదించడం సులభం కాకపోవచ్చు. మన్నించరాని నేరాన్ని మన్నించి ఆజన్మ బందీ చేయవచ్చు. లోకం నుండి ఐసోలేట్ చేసి క్షణం క్షణం ఆత్మావలోకనం కలిగించవచ్చు. ఏ గీతను పఠించకుండా పండంటి జీవితాన్ని పరిణతి దిశగా పయనింపజేయవచ్చు. జీవన వేదనలన్నీ గుక్కపట్టిన సంవేదన కదా మరణం. ప్రకటన నుండే మొదలయ్యే నరకం అత్యున్నత శిక్ష. జారిపోయిన బండి ఇరుసులా చెదిరిపోయిన జ్ఞాపక శకలాలన్నీ తలుచుకునే సమయం ఉండదు. తన్నుకొని దుఃఖించడానికి పరుచుకున్న తల్లి ఒడి ఉండదు. చెంపల మీద కాల్వల నీరు తుడిచే ప్రియురాలి స్పర్శ ఉండదు. ఆడిన నేస్తం, పాడిన పరవశపు జ్ఞాపకము, చిన్ననాటి చందమామ, కలమెలిగిన బుజ్జిమేక, ఊయలలూపిన కుక్కి మంచం దరికిరావు. దుఃఖం, ఒంటరి దుఃఖం,
పంచుకోలేని నిర్వచించుకోలేని దుఃఖం, నలువైపులా ఆవరించుకున్న నల్లని రాతిగోడలకు అలవికాని దుఃఖం. ప్రీ ప్లాన్డ్ క్రూయల్ మర్డర్ రిజల్టెడ్ ఇన్ క్యాపిటల్ పనిష్మెంట్. కార్యం వెనకనున్న కారణం ఎవరికీ పట్టదు. క్షమాభిక్ష తిరస్కారం ప్రాసిక్యూషన్ అభీష్టమే. ఏదైనా అమాయకత్వం కలగలిసిందా అన్న వివేచన తెలియని తలారి దుఃఖంతోనే పని పూర్తి చేస్తాడు. రాజ్యం దర్పంగా ముందుకు నడుస్తుంది. దైవం మాత్రమే విధించవలసిన శిక్ష అది. రాజుల చొరబాటును ధిక్కరించవలసిందే. మరణశిక్ష మధ్యయుగాల రాక్షసదాహం. పగతో ఊగే రాజ్యం దించే ప్రకటిత గుణపం. దాన్ని ఎదిరించవలసిందే. ఇట్లా ఈ పోయం నడుస్తూ ఉంటుంది. ఇంకొక చిన్న మాట, చిన్న పోయము. దీన్ని చాలామంది చాలా సభల్లో కోట్ చేశారు. మనం కూడా ఒకసారి దీన్ని చదువుతాను. రోజు చదవని రోజు, ఏమాత్రం ఎదగని రోజు, ఏదీ రాయని రోజు, ఎంతో కోల్పోయిన రోజు అని ఒక 2 పాదాలు పెట్టాను. చదవని రోజు, ఏమాత్రం ఎదగని రోజు, ఏదీ రాయని రోజు, ఎంతో కోల్పోయిన రోజు. తర్వాత ఇంకొకటి దృక్పథానికి సంబంధించిన ఇంకొక పోయం చెబుతాను. పక్షపాతి అని టైటిల్. కవి ఒక పక్షపాతి అని నా ఉద్దేశం. అనగానే వెంటనే అది కవి పక్షపాతం ఎట్లా ఉంటుంది, కవి నిష్పక్షపాతంగా ఉండాలి కదా అని ప్రశ్న వేయకుండా కొంచెం దీన్ని వినాలని నా ఉద్దేశం. పక్షపాతి. కవిత్వం చెప్పడం కష్టం. కవిత్వం మీద కవిత్వం చెప్పడం కన్నా కష్టం. పద్యం కవిత్వమా గేయం రసత్వమా, పద్యం కవిత్వమా గేయం రసత్వమా, వచనం నవత్వమా అంటూ గుణిస్తే నవత్వ ఆలోచన, జడత్వ విమోచన, కవిత్వం టు ది పవర్ ఆఫ్ కవిత్వం. కవిత్వం అక్కడి మట్టిని పూసుకొని మైలపడుతుంది. మనుషుల్ని రాసుకొని, క్రీగంటి చూపుల్ని చూసుకొని, సృష్టిలో చేయాల్సిన తప్పేదో నిస్సిగ్గుగా చేసుకొని, మనిషి లక్షణాల్లోని మెరుపుల్ని అద్దుకొని ముందు తరాల ముందుకు ఊరేగుతుంది. చెట్లకు గుట్టలకు మనిషిని పట్టిస్తుంది. పచ్చని బయళ్ళ మీద పడకేసి సృష్టి రహస్యాలని శోధిస్తూ లోకసంద్రంలో మునకేసి తడిసి తుడుచుకోరాని నెమలి పిల్లలా నిలబడుతుంది. లోకాన్ని తన అద్దంలో చూపించి కమ్మల మీద బొమ్మ చేసి కాలానికి ఆరబెడుతుంది అన్నట్లు కవిత్వం ఎప్పుడు కవిపక్షమే, కవే ప్రజల పక్షం. ఇంకొక పోయం రద్దు కాగితం. ఈ రద్దు కాగితం అనేది మీకు టైటిల్లోనే తెలుస్తుంటుంది. తెలంగాణలో రద్దు కాగితం అనే ఒక మాట ఉంది. ఏంటంటే విడాకులు కానీ ఇంకేదో కానీ అన్ని అయిపోయిన దగ్గర రద్దు రాసుకుంటారు. ఈ రద్దు ఒక దానికి సింబల్ మీకు అర్థమవుతూ ఉంటుంది. అడ్డు అదుపులేని ఆర్యావర్తపు బాహుబలి. అడ్డు అదుపులేని ఆర్యావర్తపు బాహుబలి మంత్రాల వల విసిరిండు. ఏ తిమింగలము పట్టుబడలే. రోజువారీ బాణాలు గురిపెట్టిండు. ఒక్క పెద్ద పులి రక్తమోడలే. హనుమంతుడనుకున్నాం కానీ ఏ లంకను కాలబెట్టలే. చిటికెన వేసి చిదంబర రహస్యాలన్నీ విప్పబోయిండు. చిత్రంగా భేతాళుడు మళ్ళీ చెట్టెక్కి కూర్చుండు. వలనిండా పిల్ల చేపలు చిక్కి విలవిలలాడి చెరువొడ్డు మీద పడ్డాయి. బాణాలన్నీ ఊరపిచ్చుకల్ని ఒళ్లంతా గాయపరుస్తున్నవి. మాంత్రికుడి చూపు బుడ్డగోచి మీద పడ్డది. ఆయన పెట్టిన నిప్పు మొదలు కింది కాగితాలనే కాలుస్తున్నది. విప్పని కట్టలు మాత్రం కొత్త రూపాలెత్తుతున్నాయి. ఎవరూ ఏదీ చెప్పకూడదు. వాక్కుల విన్యాసమంతా ఆయనే. దేశం అదే, మాతా ఆమె. దేశభక్తికి మాత్రం సరికొత్తగా నిర్వచనాలు పుట్టుకొచ్చినాయి. దేశం కోసం ఆయన విదేశాలు తిరుగుతుండు. మీరొక్కరోజు కూలీ మానరా? రాజ్యం కోసం ఆయన సరికొత్త తొవ్వలు తొక్కుతుండు. ఒక్క పూట బ్యాంకులో లైను కట్టరా? కనీసావసరంగా ఆయన లక్షల విలువైన చొక్కా తొడిగిన నిత్యబ్రహ్మచారి. మీ కులుకుల సంసారాన్ని ఒక్కసారి ఆపేయరా? ఆయనది పేదల పక్షమని చాటేందుకు ధనిక సమూహ శిబిరాలకు లీకీయకుండానే మంత్రమేసిండు. మీరు నమ్మరు కానీ ఫ్రీ జియో సిమ్ రాక కేవలం కాకతాళీయం. పాత కాగితాల తావుల అదే స్థాయిలో కట్టలు కట్టలు కొత్తయి రావడం కూడా మీరన్నట్లు జుట్టు విరబోసుకు తిరిగే మార్కెట్టు ఇప్పుడు గుండు గొరిగించుకున్నట్లుంది. సన్నివేశానికి సంబంధం లేని ఏటీఎంలు విదూషకుడిలా వికటాట్టహాసం చేస్తున్నాయి. మంత్రం బాగానే చదివిండు కానీ ఊరవతల చెట్లకు ఆయన వేసిన గారడీ ముడి ఊడిపోయినట్లుంది. అని ఇట్లాంటి కొన్ని పోయమ్స్ ఉన్నాయి. నిజానికి టైం ఉంటే చదవచ్చు. నరసింహారెడ్డి గారు,
మీ సృజనస్వరం నిజానికి రికార్డ్ చేయడమే ఒక అత్యద్భుతమైన అనుభవము. అనేక భావాల రోలర్ కోస్టర్ రైడ్ లాంటి రికార్డింగ్ ఇది. అయితే మీరు వినిపించిన కవితలు, మీ జీవితానుభవాలు, మీ వ్యక్తిగత అభిప్రాయాలు వింటుంటే ఒక మరో లోకానికి వెళ్ళినట్టుంది. నిజానికి ఈ అనేక మిమ్మల్ని జీవితాన్ని ప్రభావితం చేసిన వారిని మీరు ప్రస్తావించారు. నిజానికి ఇంకా మీరు ప్రస్తావించడం మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే విస్మృతికి ఆ టైంకి గుర్తుకు రాక ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు కరెక్ట్ గుర్తు చేశారు సార్. ఏంటంటే చాలా జంక్షన్లు చాలా మారుతూ చాలా మూలమలుపులు తిరుగుతూ వచ్చినటువంటి లైఫ్లో నేను నా చిన్ననాటి నుండి మా అమ్మ ఎంత ఆదరంగా నన్ను పెంచిందో, అట్లాగే మా అక్క శకుంతల, ఆమె సపోర్టు వల్ల నేను చదువుకోవడంలో కానీ ఈ రకంగా ఈరోజు ఒక స్థాయికి రావడంలో కానీ మా అక్క పాత్ర చాలా గొప్పది. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి అని మా బావమరిది ఉన్నాడు. అతను కూడా నా ఉద్యోగ ఒత్తిడి దృష్ట్యా నేను ఇంటి పనిని ఏవి పట్టించుకోకపోయినా మా బావమరిది చాలా విధాలుగా నేను నా ఇల్లు షిఫ్ట్ అయిన ప్రతిసారి అతను మొత్తం భారమంతా నెత్తిన వేసుకొని షిఫ్ట్ చేశాడు. వాళ్ళిద్దరిని నేను గుర్తు చేసుకోకుండా ఉండలేను. అట్లాగే సాహిత్య రంగంలో నేను ఒక స్థాయిలో నిలదొక్కుకోవడానికి ప్రధాన కారకుడు గుడిపాటి. తర్వాత కేపీ అశోక్ కుమార్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. వ్యాసాలు రాయడంలో, పుస్తకాలు చదవడంలో, చదివించడంలో, మాట్లాడడంలో, నా జ్ఞాన పరిధిని పెంచడంలో వీళ్ళ పాత్ర, సిద్ధారెడ్డి గారి పాత్ర, ఇవన్నీ నేను మర్చిపోలేని విషయాలు. నరసింహారెడ్డి గారు, ఇంతటితో మీ సుదీర్ఘమైన సృజనస్వరాన్ని మనం ముగిద్దాము. ఇంత ఓపిక చేసుకుని మీ బిజీ షెడ్యూల్లో కూడా ఇంత ఓపికగా ప్రతి చిన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆనందాన్ని అనుభవిస్తూ, విషాదాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ సృజనస్వరం వినిపించినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఒక మాట అయితే నన్ను ఇంత డీటెయిల్డ్గా మాట్లాడించినటువంటి ఇంకో పత్రిక కానీ, ఇంకొక ఛానల్ కానీ, ఇంకొక రేడియో కానీ లేదు. మీరే ఒక 6 గంటల సేపు నన్ను ఇంటర్వ్యూ చేసి నేను కూడా మర్చిపోతున్నటువంటి నా అంతరంగపు విషయాలని వెలికి తీసినందుకు ప్రత్యేకంగా టోరీ రేడియోకు, ముఖ్యంగా కస్తూరి మురళీకృష్ణ గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ విషయాలు చాలామంది విని నా గురించి ఒక స్పష్టత ఏర్పరచుకోవడానికి అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈనాటి సృజనస్వరం కార్యక్రమం. వచ్చే వారం